హాయ్ హలో గాయ్స్, యాక్చువల్గా ఇది ఎస్టర్డే వీడియో బట్ టుడే అప్లోడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా నా డే స్టార్ట్ చేశాను వర్కౌట్స్తో. బిఫోర్ దట్ వాకింగ్ కూడా వెళ్ళాము, బట్ అక్కడ అంతా డార్క్గా ఉందని వీడియో ఏం షూట్ చేయలేదు. ఎస్టర్డే ఎక్కువగా ఆర్మ్ వర్కౌట్స్ మీద అండ్ బ్యాక్ వర్కౌట్స్ మీదనే ఫోకస్ పెట్టాను. మీకు ఈ డిఫరెన్స్ కూడా అర్థమైంటుంది ఎస్టర్డే వీడియోకి అండ్ టుడే వీడియోకి. బిఫోర్ 25 days ఎలా ఉన్నా అండ్ ఆఫ్టర్ 25 days ఎలా ఉన్నా అనేది. ఫస్ట్ డే కదా ఎస్టర్డే అని నేను హెవీ వర్కౌట్స్ చేయలేదు, సింపుల్గానే చేశాను అండి. ఈ రీసెంట్ టైమ్స్లో ఆర్మ్స్ దగ్గర నాకు ఫ్యాట్ అనేది చాలా ఫామ్ అయింది. సో వాటి మీద చాలా కాన్సన్ట్రేట్ చేశాను ఎస్టర్డే. ఇది ఆర్మ్ ఫిట్ వర్కౌటే. ఇలా 40 times చేశాను ఎస్టర్డే, అంటే 20 reps into 2 sets లాగా చేశాను. ఈ స్ట్రెచ్ ఎవరైనా ఈజీగా చేయొచ్చు, చాలా సింపుల్ వే అండ్ వెరీ ఈజీ. ఈ వర్కౌట్ చేయడం వల్ల సైడ్ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. అండ్ దిస్ వన్ నెక్ వర్కౌట్. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అండ్ ఎక్కువగా మొబైల్ యూస్ చేసే వాళ్ళకి ఈ స్ట్రెచ్ చేస్తే చాలా రిలీఫ్ వస్తుంది. బట్ యూ హ్యావ్ టు డూ బోత్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్. ఈ ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ డంబెల్ ఆరెంజ్ వాటర్ బాటిల్. బట్ వాటర్ బాటిల్ ఫుల్గా ఉండాలి, ఎంటీ వాటర్ బాటిల్ కాదు, దాంతో చేసిన యూజ్ ఉండదు. ఇలా బోత్ హ్యాండ్స్తో ఒక 20 reps into 2 sets లాగా చేయండి. ఆర్మ్స్ దగ్గర ఫ్యాట్ అనేది చాలా త్వరగా రెడ్యూస్ అవుతుంది. బిగినర్స్కి లిటిల్ బిట్ పెయిన్ అయితే వస్తుంది. అండ్ దిస్ వన్ లెగ్ స్వింగ్స్. ఇది కూడా ఎవరైనా ఈజీగా చేసేయచ్చు, పెయిన్ పెద్దగా అనిపించదు. బోత్ లెగ్స్తో చేయాలి, ఓన్లీ వన్ లెగ్ యూస్ చేస్తే ఫుల్ పెయిన్ వచ్చేస్తుంది. దిస్ వన్ ఈజ్ అ క్రాస్ టో టచ్ వర్కౌట్. మై ఫేవరెట్ వర్కౌట్ ఇది. సింపుల్ అండ్ ఈజీ స్ట్రెచ్. 20 reps into 3 sets లాగా చేశాను, ఎందుకంటే హెవీ వర్కౌట్స్ చేయలేదు కదా. సో ఇది కొంచెం ఎక్కువగా చేద్దామని క్రాస్ టో టచ్ 20 repetitions into 3 sets లాగా చేశాను, అంటే 3 times. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎస్టర్డే వీడియోలో చెప్పాను కదా, మైల్డ్ బ్యాక్ పెయిన్ అనిపించింది. ఇవి చేశాక చాలా రిలీఫ్ వచ్చింది. ఇది కూడా అంతే, క్యాట్ అండ్ కౌ వర్కౌట్. ఇది చూడ్డానికి ఫన్నీగా ఉంటుంది, బట్ ఫర్ ష్యూర్ ఇది పక్కా రిలీఫ్ అయితే వస్తుంది. నాకు 20 minutesలో రిలీఫ్ అనిపించింది ఈ 4 స్ట్రెచెస్ చేయడం వల్ల. ఇది కూడా అంతే, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా చేయడం వల్ల హిప్ దగ్గర ఉన్న ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి 30 reps into 2 sets లాగా, అంటే 30 repetitions into 2 times. ఇది వచ్చేసి కోబ్రా పోజ్. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగా రిలీఫ్ ఇస్తుంది. వన్స్ మీరు ట్రై చేయండి, బట్ డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ స్లోలీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా రిస్క్ చేయకండి. మీ హెల్త్ కండిషన్ని బట్టి, మీ బాడీని బట్టి చేయండి. ఇది ఓన్లీ 20 times చేశాను అంతే. స్లైట్గా పెయిన్ వచ్చింది కాబట్టి ఎక్కువగా చేయలేకపోయాను. అండ్ అడగడం మర్చిపోయాను, వాటర్ తాగుతున్నారా? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి కొంచెం తగ్గించండి. 5 liters ఉన్న వాళ్ళు 4 liters ఆర్ 3 liters తాగండి, ఎనఫ్. కంప్లీట్గా బంద్ చేయకండి, అలా అని 3 కన్నా తక్కువగా కాకుండా చూసుకోండి. బాడీలో వాటర్ కంటెంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా మెడిటేషన్స్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఏది చేసినా చేయకున్నా ఇది కంపల్సరీ చేస్తాను ఎవ్రీడే. ఈవెన్ మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో కూడా మెడిటేషన్ చేయడం అనేది నా డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఓన్లీ ఒక 5 minutes చేస్తాను ఆ 5 days మాత్రం. రిమైనింగ్ డేస్లో 7 to 10 minutes అలా చేశాను. ఎస్టర్డే అయితే 7 minutes చేశాను. ఇట్స్ ఎనఫ్, నాట్ మోర్ దెన్ 10 minutes. నా హెల్తీ డ్రింక్ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాము ఎస్టర్డే. హెయిర్కి ఎంత మంచిదో అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్లాక్స్ సీడ్స్ అనేది. మీకు ఇలా వాటర్లో యాడ్ చేసుకొని తాగడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఫైన్ పౌడర్గా చేసుకొని, లైక్ కారం పొడిలాగా రైస్లో, పప్పులో అలా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఈవెన్ కర్రీస్లో కూడా వేసుకోండి. రిమెంబర్, హెల్తీ డ్రింక్ తీసుకునే ముందు మీరు పక్కాగా 2 glasses ఆఫ్ హాట్ వాటర్ తీసుకోండి. అండ్ దెన్ 1 more glass హెల్తీ డ్రింక్స్ తీసుకోండి. 1 glass కన్నా ఎక్కువగా తీసుకోవద్దండి. అండ్ హెల్తీ డ్రింక్స్ తీసుకున్న ఒక 1/2 hourకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాము.
నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎస్టర్డే అమరాంతస్ విత్ 1 జోవార్ రోటీ. అమరాంతస్ లైట్గానే తీసుకున్నాను, డైట్ ఇంకా స్టార్ట్ చేశాను కదా అని ఎక్కువగా తినలేదు. నేను తీసుకునే డైట్లో ఎక్కువగా నా రెసిపీస్ జోవార్ రోటీనే ఉంటుంది, చపాతీనే చాలా తక్కువగా తీసుకుంటాను. బికాస్ జోవార్ రోటీలో మనం వాటర్ యాడ్ చేస్తాము, బట్ దాంట్లో చపాతీలో ఆయిల్ యాడ్ చేయాల్సి వస్తుంది కదా, సో ఎక్కువగా ప్రిఫర్ చేయను నేను. బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఒక 1 to 1.5 hour తర్వాత బనానా తీసుకున్నాను. ఎనీ ఫ్రూట్ యాజ్ యువర్ విష్. చాలా డేస్ కాదు, చాలా మంత్స్ తర్వాత బనానా తీసుకున్నాను. అండ్ లంచ్ వచ్చేసి కొరాండర్ రైస్ విత్ మిరపకాయలు 4 తీసుకున్నాను. ఇవి ఆయిల్లో వేయించి చేశాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మన ఐస్కి గ్రీన్ కలర్ చూడడం ఎంత మంచిదో మన బాడీకి కూడా గ్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గ్రీన్ అంటే లైక్ ఆకుకూరలు అనమాట. కొరాండర్ లీవ్స్, కర్రీ లీవ్స్, అమరాంతస్, స్పినాష్ అలాంటివి బాడీలో ఎక్కువగా ఉండేలాగా చేసుకోండి, వీక్లీ ట్వైస్ అయినా. అండ్ ఆఫ్టర్ లంచ్ బటర్ మిల్క్ తీసుకున్నాము. ఏ సీజన్ అయినా ఈ బటర్ మిల్క్ తీసుకోవడం మాత్రం నేను మిస్ చేయను. ఇది నా డైలీ ప్రిఫరబుల్. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. మోర్ దాన్ 7 years నుంచి ఈ బటర్ మిల్క్ అనేది నా బాడీలో యాడ్ చేసుకుంటున్నాను. దట్ టు నాది హీట్ బాడీ, సో పక్కాగా మ్యాండేటరీగా తీసుకోవాలి నేను. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసి అంటే 7 PM అలా తీసుకున్నాను. 2 చపాతీస్ విత్ కుకుంబర్ కర్రీ. కుకుంబర్ కూడా చాలా మంచిది, బట్ కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తీసుకోవద్దండి. కుకుంబర్ వెజ్జీస్ ఐస్కి పెట్టుకుంటే కూడా కళ్ళకి చల్వ అని అంటారు. ఎస్, ఇట్స్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. వెయిట్ చెక్ చేసుకుందామా? 26 days బ్యాక్ 67.8 అలా ఉన్నాను. అండ్ ఎస్టర్డే వచ్చేసి 68.50 ఉన్నాను. నాట్ బ్యాడ్, నాట్ సో గుడ్ ఆల్సో. టుడే వీడియో నైట్ అప్లోడ్ చేస్తాను. బాయ్ గాయ్స్.